నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ హిమ గారు. హిమ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే హిమ గారు. నమస్తే అనుష. ఆఫ్టర్ లాంగ్ టైం ఎలా ఉన్నారు? బాగున్నాను. మేడం, ఇప్పుడు చాలా మందికి నిద్ర లేని సమస్య అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. ఐ మీన్ ఇన్సోమ్నియా. అండ్ పడుకున్నా కూడా వాళ్ళకి మళ్ళీ 3 o'clock కానీ 2:30 కానీ మెలకు వచ్చేసి డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. మళ్ళీ ఒక 5 o'clock 5:30 వరకు వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. మళ్ళీ ఎప్పుడో 6:30కి పడుకొని మళ్ళీ 9 వరకు ఆ టైంలో పడుకుంటున్నారు. అదంతా గ్యాప్ వచ్చేస్తుంది. సో ఒక సౌండ్ స్లీప్ ఉండాలంటే ఏం చేయాలంటారు? ఎలాంటి హోమ్ రెమెడీస్ మనకు అందుబాటులో ఉన్నాయి? హోమ్ రెమెడీస్ చాలా ఉంటాయి అనుష. బట్ మనం ఏంటంటే ఫస్ట్ రూట్ కాజ్ కనుక్కోవాలి. స్ట్రెస్ ఇస్ ద బిగ్గెస్ట్ రీజన్. సో ఫస్ట్ మొబైల్స్ కట్ ఆన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. గుడ్ స్లీప్కి చాలా పెద్ద రెమెడీ ఏంటంటే మనం పడుకుని 1 గంట ముందు మొబైల్స్ చూడకూడదు. మొబైల్స్ కానీ ఎటువంటి బ్లూ స్క్రీన్స్ అనేవి చూడకూడదు. ఏం జరుగుతుంది అంటే పడుకునేటప్పుడు ఇలా మొబైల్ చూడటం వలన ఆ రేస్ కళ్ళ మీద పడి మీకు వచ్చే నిద్ర కూడా డిస్టర్బ్ అయిపోయి యూ విల్ గెట్ యాక్టివేటెడ్. సో అదేంటంటే మీకు వచ్చే నిద్ర కూడా పోయి మళ్ళీ అది ఎప్పుడో 2ంటికి 3ంటికి అలాగా స్లీప్లోకి వెళ్తుంటా ఉంటాం. సో సరిపోదు. ఓకే. దాంతోపాటు పడుకునే ముందు పెప్పర్ పౌడర్తో పాటు ఒక గోరువెచ్చని పాలు తీసుకోవటం, దాంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేయటం. ఇది ఆల్రెడీ మనం వింటర్స్లో మన అమ్మమ్మల నానమ్మల టిప్. ఓకే, ఒకసారి ఏదో తెచ్చారు కదా, పెప్పరేనా అది? మనకందరికి ఈజీగా దొరికే కిచెన్లో దొరికే అద్భుతమైన ఇది ఇంగ్రీడియంట్ అండి. హర్బ్స్ కూడా హర్బ్ కిందే యాక్చువల్లీ ఇది కన్సిడర్డ్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ వింటర్ సీజన్స్లో. ఇప్పుడు మనకున్న సీజన్లో పెప్పర్ ప్లేస్ ఏ మేజర్ రోల్. కామన్ కోల్డ్ కాఫ్ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఇన్సోమియా ఉన్న వాళ్ళకి గోరువెచ్చని పాలల్లో కానీ, లాక్టో ఎలర్జిటిక్ ఉంటే గోరువెచ్చని నీళ్ళల్లో కానీ ఒక 1/2 స్పూన్ ఆఫ్ పెప్పర్, ఒక చిటికెడు పసుపు వేసుకుని తాగి అట్లీస్ట్ మనం పడుకుని ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు తాగితే మంచి నిద్ర వస్తుంది. ఓకే. సో స్లీప్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళు ఇది చేసి పడుకోండి. అలానే యోగ ముద్రాస్ ఉన్నాయి. రోజు మొత్తం ఎలా స్పెండ్ చేస్తున్నామో, ఫిజికల్లీ టయర్డ్ అయితే మంచి నిద్ర పడుతుంది అనుష. మనం చూస్తామా, మంచి బెడ్ ఉండి ఏసీ ఉన్నా కూడా స్లీప్ లేక ఇన్సోమియాతో బాధపడుతున్నారు. కానీ మనం రోడ్ పక్కన చూస్తే టైర్డ్ అయిపోయి ఎక్కడ పడుకున్నారో కూడా తెలియదు. కూలి పని చేసేవాళ్ళు, బాగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఇలాగా. సో మనం ఫిజికల్లీ ఎప్పుడైతే టయర్డ్ అవుతామో మంచి నిద్ర వస్తుంది. అందుకే వర్కౌట్ చాలా ఇంపార్టెంట్. యోగాసనాలనే కాదు, వాకింగ్ అయినా కాదు, ఏదైనా సరే ఫిజికల్గా యాక్టివిటీ ఉంటే తొందరగా ఒళ్ళు అలిసి మంచి నిద్ర వస్తుంది. ఓకే. ఎవరికైతే మార్నింగ్ టైమ్స్లో వాళ్ళకి టైం లేక, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి టైం లేక, అండ్ నైట్ వాళ్ళు కొంతమంది ఎర్లీగా డిన్నర్ చేసి నైట్ గ్యాప్ ఉంటుంది కదా పడుకునే, అప్పుడు యోగా ఆసనాలు వేసుకోవచ్చు అంటారా? బెడ్ టైమ్ యోగా ఉంటుంది. బెడ్ టైమ్ యోగా అని సెపరేట్ ఉంటుంది. దేర్ ఆర్ ఫ్యూ ఆసనాస్, ఎస్పెషల్లీ స్ట్రెచెస్. అంటే సూర్య నమస్కారాలు ఆర్ హెవీ వర్కౌట్స్ స్వెట్ వచ్చేవి చేయకూడదు. కానీ బాడీ స్ట్రెచెస్, కొన్ని స్ట్రెచెస్, ముద్ర ఇలాంటివి, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్, ఇవన్నీ చేయడం వల్లనే ఇంకా మంచి నిద్ర వస్తుంది. రైట్. సో యోగ నిద్ర ఒకటి, యోగ నిద్ర పెట్టుకోవచ్చు, యోగ నిద్ర వింటూ పడుకోవచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, ఏదైనా ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టుకుని డిస్ట్రాక్షన్ లేకుండా వింటూ కూడా పడుకోవచ్చు. బట్ ఫస్ట్ మేజర్ థింగ్ మీరు వీడియో స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే స్క్రీన్ టైం అనేది తగ్గించాలి. చాలా ఇంపార్టెంట్ అది. స్క్రీన్ టైం తగ్గిస్తే బ్లూ స్క్రీన్ స్టడీ ప్రకారం, ఇదేమి నేను చెప్పేది కాదు, స్టడీ జరిగిన తర్వాత చాలా మంది మీరు స్టడీ చేసిన తర్వాత జనాలందరికీ అసలు ఇన్సోమియా ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందే ఈ ఫోన్ల మూలన. మొబైల్స్ పడుకునే ముందు చూడటం అంటే వాళ్ళకి రిలాక్సింగ్గా ఉంటుంది అలాగా అంటారు. కానీ మనం ఇప్పుడు ఎవరైనా మనం స్క్రీన్ మీద ఇలా స్క్రోల్ చేసుకుంటూ వీడియోస్ చూస్తాం. సో ఆ స్క్రీన్ మీద అది జరుగుతున్నప్పుడు మన కళ్ళు డిస్టర్బ్ అవుతున్నాయి. You get distracted. The brain is getting activated because అది లైట్ పడుతుంది, అది చూస్తున్నాం. సో ఉన్న నిద్ర ఏమవుతుంది, మళ్ళీ మనం రిఫ్రెష్ అయిపోయి ఇప్పుడే లేచినంత చక్కగా ఉంటాం, నిద్ర పట్టదు. సో పట్టకదు, అది అలాగా లేట్ నైట్ దాకా అవుతుంది. మళ్ళీ పొద్దున్నే మనం పనులకు లేసిపోవాలి 6 o'clock 7 o'clock. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, మనకి నిద్ర సరిపోవటం లేదు. ఓకే. సో నిద్ర సరిపోకపోతే రోజంతా డల్గానే ఉంటాం, రోజంతా లేజీగా ఉంటాం. ఇది స్టార్టింగ్ స్టేజ్. దాని తర్వాత నుంచి మనకి స్కిన్లో జీవం లేకపోవటం, హెయిర్ లాస్ అవ్వటము, స్లీప్ లేకపోతే ఇది రూట్ కాజ్. యోగాలో
నిద్ర అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. యూ నీడ్ టు స్లీప్. ఆ స్లీప్ లేకపోతే నీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఓకే. సో చాలామంది వర్కౌట్స్ చేయలేని వాళ్ళు, కొంతమంది ఏజ్డ్ పేషెంట్స్ ఉంటే వాళ్ళు కూర్చున్న చోటనే వాళ్ళు ముద్రాస్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి ముద్రాస్ మీరు చూపిస్తారు ఇప్పుడు? ముద్రలు చాలా ఉన్నాయి అనుష మీరు అడిగినట్టు. కానీ ఇన్సోమియాకి కూడా చాలా ఉన్నాయి ముద్రలు. కానీ ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అయితే మాకు ఎస్పెషల్లీ తెలుసుకోవాలి వెంటనే. తప్పకుండా. సో మహర్షీర్స్ ముద్ర అనేసి ఒక ముద్ర ఉంది. మహర్షీర్స్ ముద్ర, మహా అంటే గ్రేట్, శీర్స్ అంటే హెడ్. క్షీరం. ఓకే. సో ఇది తలకి సంబంధించిన ఎస్పెషల్లీ స్ట్రెస్ తీసుకున్నా ఆర్ నిద్ర సరిగ్గా లేకపోయినా తల భాగం ఆర్ నెక్ భాగం దగ్గరే మనకి స్ట్రెయిన్ అయిపోయినట్టు, నరాలు అలసిపోయినట్టు, మజిల్స్ అలసిపోయినట్టు ఆర్ హెడేక్ వస్తూ ఉంటుంది కొంతమందికి, సైనస్ పెయిన్ ఒక సైడ్ అంతా ఇలాగా, ఆర్ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే తలకు ఒక వైపు పెయిన్ రావటం, ఆర్ బాగా ఎక్కువ స్ట్రెస్ తీసుకుని నిద్ర లేకుండా కంటిన్యూస్ గా అయితే మాడు మధ్యలో పెయిన్ వస్తుంది. చాలా మంది ఇక్కడ ఆయిల్స్ అప్లై చేసి హెడేక్ తగ్గుతుంది అనుకుంటారు. లోపల నుంచి హీల్ అవ్వాలి. ఆయిల్ పెట్టుకుంటే కొంచెం మటుకి రిలీఫ్ వస్తుంది. బట్ వీటన్నిటికీ ఒక రెమెడీ ఉంది, దాన్ని మహర్షీర్స్ ముద్ర. అది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలంటే ఈ 2 ఫింగర్స్, థమ్ ఫింగర్, ఇండెక్స్, మిడిల్ ఫింగర్ జాయిన్ చేసి రింగ్ ఫింగర్ ఏదైతే ఉందో ఇలా కిందకి పెట్టాలి. ఓకే. సింపుల్ ముద్ర. ఇలాగా మనం ఇలా కాసేపు 10 minutes అలా ముద్రలో ఉంటాం మూలన పడుకునే ముందు, ఎస్పెషల్లీ రోజు మొత్తం ఎప్పుడైనా చేసుకోవచ్చు, బట్ పడుకునే ముందు చేసుకోవటం మూలన మంచి నిద్ర వస్తుంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది. పెద్దవాళ్ళందరూ కూడా ఏజ్ అయిపోతున్న కొద్దీ నిద్రలు పట్టవు. సో అలాంటి వాళ్ళు ఈ ముద్ర వేసుకోండి. చాలా చాలా సింపుల్. మీకు ఆల్రెడీ ముందు కొంతమంది కూర్చోలేని వాళ్ళు కూడా పడుకొని చేసుకోవచ్చా? పడుకొని చేసుకోవచ్చు, ఏం పర్లేదు. కూర్చోలేని వాళ్ళు, పెద్దవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు పడుకొని చేయొచ్చు, వాకింగ్ చేస్తూ చేయొచ్చు. ముద్రలు ఎలా అయినా పర్లేదు. బట్ మెడిటేషన్ పోస్చర్ లో సుఖాసనంలో కూర్చుంటే మంచిది. బట్ మనకి వాళ్ళకి ఇంకా చేయలేని వాళ్ళకి అలా ఆల్టర్నేటివ్ ఉంది. చాలా సింపుల్ ముద్ర. థమ్ ఫింగర్, ఇండెక్స్, మిడిల్ ఫింగర్ పెట్టి ఈ ఫింగర్ ని ఇలా చేయొచ్చు. దిస్ ఇస్ మహర్షీర్స్ ముద్ర. చాలా పవర్ఫుల్ ముద్ర. చేస్తే ఖచ్చితంగా 10 days లోనే మీకు రిలీఫ్ వస్తుంది. ఓకే. అంటే ముద్ర వేసి వాళ్ళు సరౌండింగ్స్ లో ఉన్న ఎన్వైరన్మెంట్ ని ఫీల్ అవుతే చాలా, లేకపోతే మళ్ళీ మన కాన్సన్ట్రేషన్ గా చేస్తే మంచిది. చేయకపోతే మనకి టైం లేదు అంటే అట్లీస్ట్ ముద్ర వేసి ఇలా పడుకున్నా కూడా పర్లేదు. మంచి ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టుకున్నా పర్లేదు. ఈ పెప్పర్ రెమెడీ, ఈ ముద్ర, ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనం అన్ని సెట్ చేసుకుని ఖచ్చితంగా 10 days లో మీకు స్లీప్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. స్లీప్ సైకిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సైకిల్ అనే కాదు, యోగా ప్రకారం మీరు ఎన్ని గంటలు పడుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకే. ఎంత సౌండ్ స్లీప్, గాఢ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మీరు 6 గంటలు అసలు యోగా ప్రకారం అసలు వాళ్ళు టైర్డ్ అయిపోయినా సరే మనం ఎంత స్లీప్ అనేది ఇంపార్టెంట్? బేసిక్ గా 8 hours స్లీప్ అంటారు. మీరు 8 hours ఇస్ మోడర్న్ సైన్స్ ప్రకారం. బట్ యోగాలో మీకు 6 hours పడుకున్న చాలు. బట్ ఆ సౌండ్ స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది ఇప్పుడు మీరు గమనిస్తే పడుకుని నిద్రపోతుంటా ఉంటారు, వాళ్ళకి అన్ని సైడ్ పక్కన ఎవరైనా ఏమైనా జరుగుతుందా వినపడుతూ ఉంటుంది సరిగ్గా. అదేంటంటే డిస్టర్బ్ స్లీప్. వాళ్ళు పడుకుని ఉన్నారు కానీ నిద్రపోవటం లేదు. సో అది ఇంపార్టెంట్ కాదు. అక్కడ బాడీ రిపేర్ అవ్వదు. అసలు మనం ఎందుకు నిద్రపోతాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇట్స్ స్లీపింగ్ అనేది రిపేర్ ప్రాసెస్. పడుకున్నప్పుడే బాడీలో ఉన్న సెల్స్ అన్ని చనిపోయి కొత్త సెల్స్ ఫామ్ అవుతాయి. ఎక్కడైనా నొప్పులు వస్తే న్యాచురల్గానే బాడీ రిపేర్ చేసుకుంటుంది. అందుకే స్లీప్. సో ఆ స్లీప్ ఏదైతే మనం కట్ డౌన్ చేసుకుంటా వెళ్తామో, క్వాలిటీ స్లీప్ లేకపోతే మనం 8 hours అలా పడుకుని ఉన్న రిపేర్ ప్రాసెస్ సరిగ్గా జరగదు. అందుకే యోగాలో ఏంటంటే 6 hours పడుకోండి, 7 hours నెంబర్ చూడొద్దు, బట్ సౌండ్ స్లీప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ గాఢ నిద్ర పట్టాలి. ఆ 5 to 6 hours అన్నా సరే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఉండాలి. ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సో గాఢ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది పొద్దున్నే 2 గంటలకి 3 గంటలకి మెలకు ఉంటుంది. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మెలకు వచ్చేస్తుంది కొంతమంది. వాష్రూమ్కి వెళ్తే మెలకు వస్తాం వేరు, అలా కాదు. 2-3 o'clock వాళ్ళకి ఇంకా నిద్ర పోతుంది. ఉలిక్కిపడి లెగటము, డిస్టర్బ్ స్లీప్. అది స్ట్రెస్ లెవెల్స్ హై ఉన్న వాళ్ళకి జరుగుతుంది. ఓకే. వాళ్ళు తొందరగానే పడుకుంటారు కదా, 2 o'clock లేచిపోతారు. అది స్ట్రెస్ లెవెల్స్ హై ఉన్నప్పుడు దట్ ఈస్ అన్ ఇండికేషన్. మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్. అండ్ స్లీప్ లో సడన్ గా నిద్ర లేగటం ఇవి కూడా చేయకూడదు. అంటే నిద్రపోతున్నప్పుడు ఒక 5 తిరిగి యోగాలో మనం టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. ఎలా పడుకోవాలి, ఎలా లెగాలి అనేది కూడా అవి డెఫినెట్ గా మనం తర్వాత చేయాల్సిందే. తప్పకుండా డీటెయిల్ గా చెప్తాను. చాలా ఇవి చిన్నవే కాకపోతే ఇట్ ఇంపాక్ట్స్ మోర్ అన్నమాట. సెరిబ్రల్ ఇన్ఫాక్ట్స్ రావడానికి కానీ కొంతమంది అయితే లిటరల్లీ నేను కూడా చూసాను అన్నమాట, అక్కడికక్కడే చనిపోవడం వల్ల. అవును,
అండ్ మార్నింగ్స్ స్ట్రోక్స్ ఎక్కువ వస్తాయి Yes, మీరు yes. గమనిస్తే స్టడీ నిద్రలోనే చనిపోయారు అంటూ ఉంటారు. అవును. సో ఇవన్నీ మనం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం డెఫినెట్ గా ఇంకొక వీడియో చేయాల్సిందే. తప్పకుండా అనుష. సో ఇన్సోమ్నియా గురించి అయితే ప్రస్తుతం మాకు అయితే మంచి రెమెడీస్ మాకు చూపించారు. అలాగే ముద్ర యోగ ముద్ర కూడా మాకు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ మగారు. థ్యాంక్ యూ అనుష.